ఐపీఎల్లో పవర్ హిట్టింగ్తో చెలరేగిపోతున్నారు కుర్రాళ్లు. బౌలర్ ఎంతటి వాడైనా సిక్సర్ల మోతతో స్టేడియాలను హోరెత్తిస్తున్నారు. టైమింగ్ కుదిరిందంటే చాలు బంతిని అలవోకగా స్టాండ్స్లోకి పంపుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అదే పని చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ మొయిన్ అలీకి చుక్కలు చూపించాడు. వరుసగా 5 బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. లెగ్ సైడ్, స్వీట్ షాట్ ఇలా అద్భుత షాట్లతో అలరించిన పరాగ్ అరుదైన క్లబ్లో చోటు సంపాదించాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో పరాగ్ 45 బంతుల్లో 95 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో 5వ బ్యాటర్గా పరాగ్ రికార్డు సృష్టించాడు. తన విధ్వంసక బ్యాటింగ్తో అలరించిన అతడు రింకు సింగ్ తర్వాత ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్లో ఒకే ఓవర్లో 5 సిక్సర్ల వీరుడు మాత్రం క్రిస్ గేల్. ఈ చిచ్చెర పిడుగు 2012లో లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మను ఉతికేస్తూ 5 సార్లు బంతిని స్టాండ్స్లోకి పంపాడు. 2020లో కింగ్స్ 11 పంజాబ్ పేసర్ కార్టెల్ బౌలింగ్లో రాహుల్ తెవాటియా 5 సిక్సర్లతో రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనత సాధించిన 3వ ప్లేయర్ రవీంద్ర జడేజా. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ అయిన జడ్డు 2021లో ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్ ఓవర్లో 5 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇక సిక్సర్ల కింగ్గా పేరొందిన రింకు సింగ్ 2023లో ఈ అరుదైన క్లబ్లో చేరాడు. గుజరాత్ టైటాన్స్ పేసర్ యష్ దయాల్ వేసిన 20వ ఓవర్లో ఆఖరి 5 బంతుల్ని స్టాండ్స్లోకి పంపాడు హిట్టర్. దాంతో ఓటమి అంచున నిలిచిన కోల్కతా 1 వికెట్ తేడాతో జయభేరి మోగించింది. ఇప్పుడు పరాగ్ ఒకే ఓవర్లో 5 సిక్సులు కొట్టి 5వ బ్యాటర్గా నిలిచాడు. మరోవైపు ఐపీఎల్లో వరుసగా 6 సిక్సులు కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొయిన్ అలీ బౌలింగ్లో వరుసగా 5 సిక్సర్లు బాదిన పరాగ్ ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ఓవర్ 2వ బంతికి 6వ సిక్స్ కొట్టాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా 6 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.